ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ పార్టీ అధిష్టానానికే షాక్ ఇచ్చింది. చంద్రబాబు నిర్ణయాన్ని సవాల్ చేస్తుంది. తన గడ్డ మీద మరొకరి మాట చెల్లుబాటు కాదని ఛాలెంజ్ చేసి చెబుతోంది. అలాంటి నియామకం చేసినందుకు చంద్రబాబు నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో ఇప్పుడు ఆళ్లగడ్డ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అందులోనూ తెలుగుదేశం పార్టీ వ్యవహారం హాట్గా తయారవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ల నియామకం ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకుంది. పలుచోట్ల చైర్పర్సన్ల నియామకం జరిగింది. ఈ నియామకం విషయంలో చాలామందికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ అధినేత తీసుకున్న నిర్ణయానికి తలొగ్గారు. ఆ నిర్ణయం అమలుకు పూనుకున్నారు. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుంటే బీజేపీకి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జనసేనకి, టీడీపీకి ఛాన్స్ వచ్చింది. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్లు అయ్యారు. ఇట్లా చాలా జరిగినాయి. కూటమిలో భాగంగా ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకున్నారు. అదే క్రమంలోనే ఆళ్లగడ్డలో ఏఎంసీ చైర్మన్గిరిని జనసేన పార్టీ నాయకురాలకి కేటాయించారు. అలాంటి చైర్పర్సన్ నియామకం ససేమిరా అంటోంది ఇప్పుడు భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డలో తన మాట చెల్లుబాటు కాకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే నడవనివ్వబోము అని ఆమె గతంలోనే హెచ్చరించారు. తన మాట కాదని ఎవరు ఎలాంటి అడుగులేసినా సాగనివ్వబోము అంటూ హెచ్చరించారు. అందుకనుగుణంగానే ఇప్పుడు జనసేన పార్టీ తరపున అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి చైర్పర్సన్గా ఎన్నికైన నాయకురాల నుంచి ఎటువంటి సహకారం ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటికే సుమారు నెల రోజులు గడుస్తున్నటువంటి తరుణంలో జనసేన నాయకురాలు తనకు పదవి దక్కిందని సంతోషించాలా, లేకుంటే ఆళ్లగడ్డలో తనను ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా అడ్డుకుంటున్నందుకు చింతించాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ అంశాన్ని నేరుగా ఎమ్మెల్యే ముందే ప్రస్తావిద్దామని వెళ్ళినటువంటి జనసేన నాయకత్వానికి చొక్కెదురైంది. తనను కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా భూమా అఖిలప్రియ గేటు దగ్గర నుంచే వెనక పంపేశారు. దాంతో ఆమె తన సమస్యను జనసేన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ జనసేన నాయకత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఆళ్లగడ్డ అంటే అది అఖిలప్రియ అడ్డా అనేటువంటి అంశం మరోసారి తేట తెల్లం చేసినట్టు అవుతోంది. చంద్రబాబు మాట కూడా ఆళ్లగడ్డలో చెల్లుబాటు కాదు అని స్పష్టం చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అఖిలప్రియ ఆమోదం లేకుండా ఎలాంటి నియామకాలు జరిగినప్పటికీ వాటిని ఆమె అంగీకరించబోదు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది. మరి ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? చంద్రబాబు మాటను కూడా ఖాతరు చేయని అఖిలప్రియ తీరు మీద ఆ పార్టీ అధిష్టానం ఎట్టా స్పందిస్తుంది? ఇది కూటమిలో విభేదాలకు లేదంటే కూటమిలో కొత్త సమస్యలకు ఎలాంటి రూపంలో కారణంగా మారుతుంది? చూడాల్సి ఉంది.